నమస్కారం. మన నేటి రాశి ఫలాలు వీక్షకులందరికీ పెద్దల పండుగ శుభాకాంక్షలు. నేను మీ భాగ్యలక్ష్మిని. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ రెండవ రోజును మనం పెద్దల పండుగగా జరుపుకుంటాం. మనల్ని ఈ స్థాయికి చేర్చిన మన పితృదేవతలను స్మరించుకుంటూ వారి ఆశీస్సులు పొందే ఈ పుణ్యకాలంలో గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు నవగ్రహాల సంచారాన్ని గమనిస్తే సూర్య భగవానుడు మకర రాశిలో ఉండి ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రసాదిస్తున్నాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. గురువు వృషభంలో, కుజుడు కర్కాటకంలో, శని మరియు శుక్రులు కుంభంలో, రాహువు మీనంలో, కేతువు కన్యా రాశిలో కొనసాగుతున్నారు. ఈ గ్రహాల అనుకూలత వల్ల ద్వాదశ రాశుల ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. అనుకూల సంఖ్య 9. అనుకూల రంగు ఎరుపు. పరిహారం: నిరుపేదలకు పండ్లను దానం చేయండి. వృషభ రాశి. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. స్నేహితుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. అనుకూల సంఖ్య 6. అనుకూల రంగు తెలుపు. పరిహారం: ముసలివారికి అన్నదానం చేయండి. మిథున రాశి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగి విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు మీకు లాభదాయకంగా మారుతాయి. నేడు మానసిక ఉత్సాహం అధికంగా ఉంటుంది. అనుకూల సంఖ్య 5. అనుకూల రంగు ఆకుపచ్చ. పరిహారం: గోమాతకు బెల్లం మరియు గడ్డిని తినిపించండి. కర్కాటక రాశి. ఉద్యోగులకు అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. భూమి లేదా వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మీ గౌరవం మరింత పెరుగుతుంది. అనుకూల సంఖ్య 2. అనుకూల రంగు క్రీమ్. పరిహారం: శివాలయంలో దీపం వెలిగించి పేదలకు సహాయం చేయండి. సింహరాశి. సూర్య భగవానుడి అనుగ్రహంతో మీకు తిరుగులేని విజయం లభిస్తుంది. ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి. రావలసిన బాకీలు వసూలవుతాయి. అనుకూల సంఖ్య 1. అనుకూల రంగు నారింజ. పరిహారం: పెద్దలకు వస్త్రదానం చేయండి. కన్యా రాశి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మరియు ధన ప్రవాహం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి నేడు చాలా శుభప్రదంగా ఉంటుంది. మిత్రుల సహకారం అందుతుంది. అనుకూల సంఖ్య 5. అనుకూల రంగు పసుపు. పరిహారం: ఆవుకు నానబెట్టిన పెసరపప్పును తినిపించండి. తులారాశి. చంద్ర సంచారం వల్ల నేడు మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. వైవాహిక జీవితం ఎంతో సుఖమయంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకూల సంఖ్య 6. అనుకూల రంగు లేత నీలం. పరిహారం: పేద ముత్తైదువులకు తాంబూలం, బియ్యం దానం చేయండి. వృశ్చిక రాశి. శత్రువులపై విజయం సాధించి మీ పనులను పూర్తి చేస్తారు. వృత్తిలో మీకు అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూల సంఖ్య 9. అనుకూల రంగు ఎరుపు. పరిహారం: అనాథ శరణాలయాలకు పప్పు దినుసులు దానం చేయండి. ధనుస్సు రాశి. సంతానం వల్ల మీకు గర్వకారణమైన వార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనుకూల సంఖ్య 3. అనుకూల రంగు పసుపు. పరిహారం: పెద్దల ఆశీస్సులు తీసుకుని శనగలను దానం చేయండి. మకర రాశి. స్థిరాస్తి లావాదేవీలు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. అనుకూల సంఖ్య 8. అనుకూల రంగు నీలం. పరిహారం: నిరుపేదలకు నూనెను లేదా నల్లని దుప్పట్లను దానం చేయండి. కుంభరాశి. తోబుట్టువులతో ఉన్న విభేదాలు తొలగి సఖ్యత పెరుగుతుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. అనుకూల సంఖ్య 8. అనుకూల రంగు ముదురు నీలం. పరిహారం: నిరాశ్రయులకు వేడి భోజనాన్ని పంపిణీ చేయండి. మీనరాశి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ మాటకు విలువ పెరిగి అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. అనుకూల సంఖ్య 3. అనుకూల రంగు బంగారు వన్నె. పరిహారం: దేవాలయంలో పసుపు రంగు వస్త్రాలు దానం చేయండి. చూశారు కదా, ఈ పెద్దల పండుగ రోజున మీ పితృదేవతలను స్మరిస్తూ ఈ చిన్నపాటి దాన ధర్మాలు చేయండి.
నా ఈ ఆధ్యాత్మిక విశ్లేషణ మీకు నచ్చి మన ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందించాలనుకుంటే కింద ఉన్న వివరాల బాక్సులో డిస్క్రిప్షన్ మేము ఒక లింక్ ఇచ్చాము. ఆ లింక్ ద్వారా మీకు తోచిన చిన్న సహాయాన్ని అందించి నన్ను ప్రోత్సహించండి. మీ ఇచ్చే ఈ ప్రోత్సాహం నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఈ వీడియోను లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అందరికీ మరోసారి పెద్దల పండుగ శుభాకాంక్షలు.